ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. వృశ్చిక రాశిలో సాధారణంగా విశాఖ నక్షత్రం, అనురాధ నక్షత్రం మరియు జ్యేష్ఠ నక్షత్రంలో ఉంటుంది. రేపటి రోజున శుక్రవారం రోజున శుక్లపక్ష నవమి తిథి అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. చంద్రుడు వృశ్చిక రాశిలో సంచరిస్తున్నట్లు మన యొక్క వివరాల ప్రకారం సూచిస్తున్నాయండి. ఈ నక్షత్రాల వారికి ఆత్మవిశ్వాసం, నిర్ణయ శక్తి పెరిగే రోజు. ఇక రేపటి రోజున గ్రహ బలాల విషయానికి వస్తే కుజగ్రహ ప్రభావంపై ధైర్యం, పట్టుదల పెరుగుతాయి. కొత్త పనులు ప్రారంభించాలనే ఆలోచనలు వస్తాయి. చంద్రుని యొక్క బలం వల్ల భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. కుటుంబ విషయాల్లో ఓర్పు అవసరం అండి. గురువు యొక్క బలం వల్ల ఆర్థిక విషయాల్లో మంచి ఆలోచనలు, పెద్దల యొక్క సహకారం లభించే అవకాశం ఉంటుంది. ఇక రేపటి రోజున శుక్రవారం ప్రభావం వల్ల సంబంధాలు, కుటుంబ సంతోషం, సౌందర్య విషయాల్లో అనుకూలత ఉంటుంది. ఇక రేపటి రోజున పరిహారాల విషయానికి వస్తే శుక్రవారం రోజు అమ్మవారికి అనగా దుర్గాదేవి లేదా లక్ష్మీదేవి పూజ చేయడం చాలా మంచిది. ఎరుపు లేదా తెలుపు పువ్వులతో అమ్మవారిని పూజించండి. ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. అవసరమైన వారికి అన్నదానం లేదా సహాయం చేయడం చాలా శుభ ఫలితాలు ఇస్తుందండి. ఇక రేపటి రోజున శ్రీ దుర్గాదేవి మరియు శ్రీ మహాలక్ష్మీదేవి ఆరాధన వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. శుక్రవారం కావడంతో లక్ష్మీదేవి పూజ ద్వారా ఐశ్వర్యం, కుటుంబ శాంతి కలుగుతాయని విశ్వాసం. ఇక వృశ్చిక రాశి వారి యొక్క అదృష్ట రంగు తెలుపు మరియు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. దక్షిణం వైపు ప్రయాణాలు అనుకూలంగా ఉండవచ్చని మన ఒక నమ్మకం అండి. ఇక వివరాల్లోకి వెళ్తే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి తెలుసుకోవడం అత్యంత శక్తిమైనటువంటి రాశుల్లో మీ రాశి కూడా ఒకటి. మీ మనసు సముద్రం లాంటిది. బయటకు ప్రశాంతంగా కనిపించిన లోపల ఎన్నో భావోద్వేగాలు దాగుంటాయి. మీరు ఎవరినైనా ప్రేమిస్తే హృదయపూర్వకంగా ప్రేమిస్తారు. ఎవరినైనా నమ్మితే సంపూర్ణంగా నమ్ముతారు. కానీ ఒకసారి మోసం జరిగితే మాత్రం మీ పట్ల జీవితాంతం ఆ మోసాన్ని మర్చిపోకుండా మీకు చాలా కష్టంగా ఉంటుంది. ఇక మీ జీవితంలో చాలామంది మీ యొక్క మంచితనాన్ని బలహీనతగా భావిస్తారు. మీ యొక్క నిశ్శబ్దాన్ని భయంగా అనుకున్నారు. కానీ వారు తెలుసుకోలేనటువంటి ఒక విషయం ఏమిటంటే, మీకు తెలుసా అండి, మీరు మౌనంగా ఉన్నప్పుడు కూడా బలహీనులు కాదు. వారు సరైనటువంటి సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎదుటివారు ఎంత అన్యాయం చేసినా మొదట మీరు సహనంతోనే ఉన్నారు. మీరు ఒక అవకాశాన్ని ఎదుటి వ్యక్తులకు ఇచ్చారు, రెండో అవకాశం కూడా ఇచ్చారు. కానీ మూడోసారి కూడా అదే తప్పు జరుగుతుంటే మీ యొక్క నిర్ణయం చాలా కఠినంగా మారిపోయింది. ఇదే కారణంగా కొందరు మిమ్మల్ని అహంకారిగా భావించారు. కానీ నిజానికి మీరు అహంకారులు కానే కానండి. మీ యొక్క స్వాభిమానులు. మీ గౌరవాన్ని కాపాడుకోవడం మీకు బాగా తెలుసు. అయితే మీ జీవితంలో ఒక విచిత్రమైనటువంటి విషయం అయితే కనిపిస్తుంది. మీరు ఎవరికైతే సహాయం చేసినప్పటికీ కూడా కొన్నిసార్లు ఆ వ్యక్తుల తర్వాత మీకు వ్యతిరేకంగా మారిపోయారు. మీ పైకి ఎదగాలని చెప్పి ప్రయత్నిస్తున్నప్పుడు కొందరు మీకు అడ్డుగా నిలబడ్డారు. మీ యొక్క విజయాన్ని చూసి సంతోషించే వారి కంటే అసూయపడేవాడే చాలా ఎక్కువగా మీ చుట్టూ ఉన్నారండి. అంతేకాకుండా మీలో ఉన్నటువంటి ఆకర్షణీయమైన శక్తి చాలామందిని ప్రభావితం చేస్తుంది. మీరు ఒక గదిలోకి ప్రవేశించినా అందరి దృష్టి మీ వైపే వెళ్తుంది. మీరు ఎక్కువగా మాట్లాడకపోయినా మీ యొక్క ఉనికిని అయితే ప్రత్యేకంగా ఉంటుంది. ఇది మీ రాశికి సంబంధించినటువంటి ఒక గొప్ప వరం అయితే అవ్వచ్చండి. అయితే ఇదే వరం కొన్నిసార్లు సమస్యలకు కూడా కారణమవుతుంది. ఎందుకంటే మీ యొక్క కాంతిని భరించలేని వారు మీకు వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభించారు. అలాగే మీరు చిన్నప్పటి నుండి కొన్ని కష్టాలను ఎదుర్కొన్నారండి. ఇతరుల కంటే ఎక్కువగా బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది. కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల నుండి కూడా నిరాశ కూడా కలిగింది. మీ మనసులో ఉన్నటువంటి బాధను మీరు బయట పెట్టరు. రాత్రులు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఎందుకు నా జీవితంలో ఈ విధంగా జరుగుతుంది, నేను ఎవరికి కీడు చేయలేదు కదా అని చాలాసార్లు అయితే మీరు అనుకుంటున్నారు. దానికి కారణం మీ రాశి యొక్క కర్మబలం. మీ జీవితంలో జరిగే ఒక ప్రతి సంఘటనకు ఒక ప్రత్యేకమైనటువంటి అర్థం ఉంది. భగవంతుడు మిమ్మల్ని సాధారణమైనటువంటి వ్యక్తిలా అయితే తయారు చేయలేదు. కష్టాలను ఎదుర్కొని మరింత బలంగా మార్చేటువంటి వ్యక్తిగా తయారు చేశారండి.
అందుకే మీరు పడేటువంటి ప్రతి ఒక్క కష్టం చివరికి ఒక గొప్ప పాఠాన్ని మీకు నేర్పించింది. అయితే ఇప్పుడు మీకు చాలా జాగ్రత్తగా వినవలసినటువంటి విషయం గురించి చెప్తానండి. మీ యొక్క జీవితాన్ని నాశనం చేసేటువంటి ఒక పెద్ద తప్పు మీ దగ్గర దాగి ఉంది. అదేంటంటే మీరు అందరినీ కూడా సులభంగా నమ్మేయడం. మీ మనసు చాలా మంచిదే, అందుకే ఎదుటివారు చెప్పినటువంటి మాటలను మీరు వెంటనే నిజమని చెప్పి నమ్మేస్తుంటారు. కానీ ప్రతి ఒక్కరూ కూడా మీలాంటి వారు కానే కాదండి. కొంతమంది మీ జీవితంలోకి ప్రేమతో కాదు, అవసరంతో మాత్రమే వస్తారు. అయితే వారి పని వారు అయిపోయిన తర్వాత దూరం అయిపోతారు. అందుకే ఎవరినైనా మీ యొక్క వ్యక్తిగత విషయాలు చెప్పే ముందు 1-2 సార్లు చాలా జాగ్రత్తగా ఆలోచించి అయితే చేయండి. అలాగే మీ యొక్క అభివృద్ధిని, మీరు చేసేటువంటి పనుల్ని, అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలను కూడా గోప్యంగా ఉంచుకోవడం అలవాటు చేసుకోండి. మీ యొక్క రహస్యాలను అందరితో పంచుకోవాల్సిన అవసరం లేనే లేదు. అలాగే మీ యొక్క ప్రణాళికలు కూడా ముందుగానే బయట పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదండి. మీ విజయం సాధించిన తర్వాతే ప్రపంచానికి దాని గురించి వ్యక్తపరచండి. ఈ యొక్క నియమాన్ని అయితే మీరు కనుక పాటిస్తే మీ జీవితంలో అనేక సమస్యలు అనేవి తగ్గిపోయినట్టే. ఇక్కడ మీకు ఒక చిన్న అభ్యర్థన కూడా ఉంది. ఏంటంటే ఇప్పటి వరకు మీరు తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయకపోతే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఖచ్చితంగా కూడా మనం చెప్పే విషయాలన్నీ కూడా పాటించండి. కొన్ని సందర్భాల్లో అయితే ఒక మార్పుకి సూచన కావచ్చని చెప్పి గుర్తించలేకపోతున్నారు. అయితే మీ జీవితంలో దాగి ఉన్న విషయాలను బయట పెట్టేటువంటి సూచనగా అయితే ఇది ఈ రోజని కూడా చెప్పుకోవాలండి. ఈ రోజున మీరు తప్పకుండా ఒక అవగాహన అయితే కల్పించబోతుంది. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఒక తప్పు ఏంటో తెలుసుకుందామండి. మీ యొక్క అదృష్టాన్ని నెమ్మదిగా అడ్డుకున్నటువంటి ఆ తప్పు ఏంటంటే మీ అంతరాత్మ చెప్పే హెచ్చరికలను మీరు పట్టించుకోకపోవడం. చాలాసార్లు మీ మనసు ముందుగానే మిమ్మల్ని హెచ్చరించింది. ఈ వ్యక్తిని పూర్తిగా నమ్మవద్దు, ఈ పని ఇప్పుడు చేయవద్దు, ఈ నిర్ణయం ఇప్పుడు తీసుకోవద్దు, నీకు సరైంది కాదు అని చెప్పి లోపల నుండి మీకు ఒక సర్వం అనేది వినిపిస్తూ ఉంటుంది. కానీ మీరు కొన్నిసార్లు ఇతరుల మాటలు విని మీ యొక్క అంతరాత్మను చాలాసార్లు నిర్లక్ష్యం చేశారు. తర్వాత సమస్యలు వచ్చాయి. తర్వాత మొదటి నుండి నాకు ఇలాగే అనిపించింది, ఇలా చేస్తున్నా బాగుండు అని చెప్పి తర్వాత మీరు పశ్చాత్తాపపడ్డారు. అయితే ఇది మీరు మానుకోవాల్సినటువంటి ఒక పెద్ద తప్పు. భగవంతుడు మీకు ఇచ్చినటువంటి ఈ యొక్క అంతరాత్మ చెప్పేటువంటి సర్వం మీకు వినిపిస్తుంది. కాబట్టి దానిని మొదటిగా గౌరవించండి. అది మీ జీవితాన్ని రక్షించే ఒక వరం లాంటిది. ఇక మరొక ఆశ్చర్యమైనటువంటి విషయం ఏంటంటే తరచుగా ఒకే రకమైనటువంటి కళలు మీకు కనిపించడం, కళలో చెట్లు, నీరు, ఆలయాలు, శివలింగాలు, ప్రత్యేకమైనటువంటి సర్పానికి సంబంధించినటువంటి సంకేతాలు, ఇటువంటి కళలు కనుక వస్తూ ఉంటే మీరు భయంతో చూడకండి. ప్రతి ఒక్క కళను అర్థం చేసుకొని వాటికి అర్థం ఉంటుంది. కానీ కొన్ని కళలు మన మనసులో భయాలను, ఆశలను లేదా జీవితంలో కొన్ని మార్పులను ఏదో ఒక రకంగా చిత్రీకరించి చూపిస్తాయి. అందుకే కళలో ఒక అర్థాన్ని ఎక్కువగా అతిగా ఊహించకండి. ప్రస్తుత జీవితంపై ఒక దృష్టి పెట్టడం మీ జీవితంలో ప్రస్తుతం ఒక ప్రారంభమయ్యేటువంటి సూచనలు రాబోయే రోజుల్లో బలంగా కనిపిస్తున్నాయి. గతంలో మీకు అన్యాయం చేసిన కొందరు రాబోయే రోజుల్లో అయితే మీరు దాని గురించి మీ యొక్క మంచితనాన్ని ఉపయోగించుకొని వారైతే మిమ్మల్ని అసూయపడేలా చేసి మీకు దూరం అవుతారండి. మిమ్మల్ని నిజంగా ప్రేమించేవారు కొత్త వ్యక్తులైనా కానీ ఇప్పుడు మీకు పరిచయం ఏర్పడవచ్చు. మరి ఈ మార్పులకి అలాగే మీకు వచ్చేటువంటి కొన్ని సంకేతాలు చూసి నిర్లక్ష్యంతో అయితే బయటపడకండి. కొన్ని బంధాలు దూరం అవ్వడం కూడా మీకు తప్పకుండా పరిపూర్ణంగా ఆస్వాదించాలి. ఎందుకంటే కొన్ని బంధాలు దూరం అవుతున్నాయి అంటే దానికి కూడా ఒక అర్థం ఉంటుంది. భగవంతుని యొక్క అనుగ్రహాలు మీకు ఆశీర్వాదాలు ఏ విధంగా ఎప్పుడు ఎలా ఎదురవుతాయి అనేవి మనం కూడా ఊహించలేం. తప్పుడు వ్యక్తులైతే వారు తప్పకుండా మన నుండి దూరం అయిపోతారు. సరైనటువంటి వ్యక్తులైతే మన జీవితంలోకి ఎప్పుడూ కూడా ఉంటారు, ఎక్కడికి వెళ్ళిపోరండి. ఇక మీరు ఈ వీడియోని ఇప్పటి వరకు చూస్తున్నారంటే చాలా గొప్ప విషయం అనే చెప్పుకోవాలండి. ఎందుకంటే ఈ సమాచారం మరొకరికి కూడా ఉపయోగపడవచ్చు. కాబట్టి మీరు ఎన్నో రకాలుగా కొన్ని విషయాలను తెలుసుకొని ఉంటారు కదండి. కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు నమ్మితే మరికొంతమందికి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. ఇక మీరు పడినటువంటి ప్రతి ఒక్క కష్టానికి ఒక రోజైతే మీరు బలంగా మారుతుంది అంటారు కదా. అప్పుడే రాబోయే రోజుల్లో అయితే మీరు చూడబోతున్నారనే చెప్పుకోవాలి.
మీరు కార్చిన ప్రతి ఒక్క కన్నీరు బొట్టుకి రేపటి రోజున ఆనందానికి మార్గం వేయబోతుంది. మీరు ఎదుర్కొన్న ప్రతి ఒక్క పరీక్షకు మీకు శక్తిని అయితే బయటకు తీసుకురాబోతుంది. అందుకే ఎప్పుడూ కూడా నిరాశ చెందకండి అని చెప్పి ఎవరో ఒకరి ద్వారా అయితే మనకు ఆ మాట వినిపిస్తూ ఉంటుంది. భగవంతునిపై విశ్వాసం ఉంచండి. మీ కృషిని అదే విధంగా కొనసాగించండి. మీ మనసుని స్వచ్ఛంగా ఉంచుకోండి. ముఖ్యంగా అసూయ, ద్వేషం, ప్రతీకారం వంటి భావాలకు రాబోయే రోజుల్లో అయితే మీరు పూర్తిగా దూరంగా ఉండడం అయితే చాలా మంచిదండి. ఇప్పుడు ఇంకా కుటుంబ సభ్యులతో రేపటి రోజునైతే మీరు చాలా చక్కగా మంచి వాతావరణం పీస్ఫుల్గా రేపటి రోజునైతే మీరు గడపబోయేటువంటి రోజుగా అయితే కనిపిస్తుందండి. అలాగే వారితో చర్చించి తీసేటువంటి నిర్ణయాలు కూడా మీకు చాలా మేలు చేస్తాయని చెప్పుకోవాలి. ఇక రేపటి రోజున మీకు చాలా శుభదాయకంగా అయితే ఉంటుంది. అన్ని రకాలకు కూడా మీకు చాలా కలిసి వచ్చే రోజుగా అయితే చెప్పాలండి. ఇక మీ యొక్క శాస్త్రాలు కూడా అనుకూలంగా ఉందనే చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజు మీ అందరికీ కూడా విద్య, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా చాలా అనుకూలమైన రోజుగా చెప్పుకోవాలి. ఇక రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాలకు కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. ఏదైనా పని చేసే ముందు 1-2 సార్లు ఆలోచించి చేయడం అయితే మీకు చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అలాగే రేపటి రోజున మీ యొక్క రాశి వారికి అన్ని పనుల్లో ఆలోచన చేసే ముందుకు వెళ్ళండి. ఇక తొందరపాటుతో కోపంతో మాట్లాడడం మంచిది కానే కాదండి. ఇక మనకి వృశ్చిక రాశి వారికి ఉద్యోగం, వ్యాపారం విషయాలు అవకాశాలు కనిపిస్తున్నాయండి. ఇక కుటుంబం నుంచి కూడా మీకు మంచి సహకారం లభిస్తుంది. మరి తెలిసింది కదండి వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.